ఆంధ్రప్రదేశ్లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందా? నడి రోడ్డుపై మహిళలను వివరస్త్రలుగా చేసి అవమానిస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. గుంటూరులో జరిగిన అత్యంత అమానుష ఉదాంతాన్ని చూస్తుంటే సినిమాల్లోనూ పురాణ గాథల్లోనూ మాత్రమే విన్న ద్రౌపది వస్త్రాభరణం లాంటి ఘోరాలు నేడు గుంటూరు నగర నడి వీధుల్లో ప్రత్యక్షంగా చేస్తున్నటువంటి చోటు చేసుకోవడం యావత్ తెలుగు సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఓ మహిళను నడి రోడ్డుపై వివస్త్రమును చేసి కాళ్లతో తంతు నోటుకొచ్చినట్లు తిడుతూ దాడికి తెగబడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ అనాగరిక దాడికి పాల్పడిన వ్యక్తి అధికార పక్షానికి చెందిన టీడీపీ నాయకుడు మల్లెల వెంకటరమణమూర్తి మరియు ఆయన అనుచరులుగా సమాచారం అందుతోంది. బాధితురాలిని నడి వీధిలోకి ఈడ్చుకొని వచ్చి ఆమె వస్త్రాలను తొలగించి అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చుట్టుపక్కల వారు ఉన్నా కూడా అధికార పార్టీ అండ చూసుకుని దుండగులు బరి తెగించినట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న రైల్వే కోడూరులో జనసేన నాయకుడు ఒకరు నడి రోడ్డుపై ఓ మహిళను చంపాలని చూసిన ఘటన వెలుగు చూసింది. ఆ ఘటనపై ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడం, కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇవాళ గుంటూరులో అధికార పార్టీ నేతలు మహిళలపై స్థాయిలో రెచ్చిపోతున్నారని ఏపీ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులు ఎంతటి వారైనా సరే తక్షణమే అరెస్ట్ చేసి మహిళా రక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం నిరూపించుకోవాలని బాధితులు మరియు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.